రాష్ట్రానికి మొత్తం దోచుకున్నది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రిగా చెప్పారు, నేను ఢిల్లీకి వెళ్తున్నా అంటే కేవలం రాష్ట్ర ప్రయోజనానికి వెళ్తున్నాను. రాష్ట్ర ప్రయోజనానికి నువ్వు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనం దేంట్లో ఉందంటే మన రైతులలో వారి బ్రతుకుల్లో బాగు చేయండి. యూరియా మీరు సమయానికి ఇస్తే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నది మీ నాయకులు, దాన్ని బాగు చేయండి. దానికి ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే సర్వీస్ కమిషన్ సరుకు తిప్పాలంటే దానికి ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బాగు చేయొచ్చు మీరు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రైతు రుణమాఫీ చేయాలంటే మీరు ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండి చేయొచ్చు మీరు. గ్రామీణ ప్రాంతంలో మీరు అక్కడ ఉన్నటువంటి ఉపాధి కల్పన చేయాలంటే ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మళ్ళీ వీబీజీ రామ్ కింద మేము తీసుకువచ్చిన ఒక పథకం ప్రకారం గ్రామీణ ప్రాంతంలో కూడా మంచి ఉపాధి కల్పన జరుగుతుంది, ఉపాధి హామీ జరుగుతుంది, మెరుగ్గా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. మీ మనరేగా కన్నా వీబీజీ రామ్ ఈరోజు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోతుందని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి వారికి చెప్తా ఉన్నాను. ఏది మోదీ గారు తెచ్చినా కూడా దాన్ని వ్యతిరేకించడం, ఏది మోదీ గారి యొక్క పథకాలు తీసుకొచ్చినా దాని మీద తప్పుడు సమాచారం ఇవ్వడం. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నేను పేర్కొంటున్నాను. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అబద్ధాల ప్రచారాన్ని మనం తిప్పి కొడదాం. మనందరం ఈరోజు ప్రజలకు వాస్తవాలు చెప్పేటట్టు ప్రయత్నం చేద్దాం. మోదీ గారు ఈ దేశాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ గ్రామాలని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో వికసిత్ భారత్ కింద ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పుడు సమాచారం ఇచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేటువంటి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అతి ఎక్కువ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను మిత్రులారా.